హాయ్ ఫ్రెండ్స్, ఎంజే టెక్నికల్ హబ్కి స్వాగతము. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోటోషాప్ 2021లో టైప్ టూల్. చూడండి, టెక్స్ట్ టూల్. ఇక్కడ నేను మౌస్ తీసుకెళ్ళినట్లయితే హరిజంటల్ టైప్ టూల్ అని చూపిస్తుంది. ఇక్కడ బ్రాకెట్లో టీ అని చూపిస్తుంది. ఈ టీ ఏంటంటే కీబోర్డ్లో నుంచి టీ అని ప్రెస్ చేయగానే మనకు టెక్స్ట్ టూల్ అంటే టైప్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అదేవిధంగా పైన మనకు చూసినట్లయితే ప్రాపర్టీస్ బార్లో కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. వీటి గురించి కూడా మనం ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ నేను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యారెక్టర్ ప్యానల్, పారాగ్రాఫ్ ప్యానల్ రెండు ఉన్నాయి కదా. వీటి గురించి కూడా మనం అంటే దీంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. డిఫరెంట్ క్యారెక్టర్ సెట్టింగ్స్, పారాగ్రాఫ్ సెట్టింగ్స్, మనం ఫాంట్ని ఎలా టైప్ చేయాలి, ఫాంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇటాలిక్ ఎలా చేసుకోవాలి, బోల్డ్ ఎలా చేసుకోవాలి, అంటే వ్యాప్ ఎలా చేసుకోవాలి. అదేవిధంగా మనం పాత్ మీద కూడా మనం టెక్స్ట్ రాయొచ్చు, అంటే టైప్ చేయొచ్చు. అది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నేను మూవ్ టూల్ నుంచి క్లాసెస్ అంటే టూల్ వైజ్గా క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నాను. టెక్స్ట్ టూల్ వరకు చెప్పుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. మీరు కనుక ఈ క్లాస్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఫోటోషాప్ ఫర్ బిగినర్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. ప్రతి టూల్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక ఫోల్డర్ పెట్టాను నేను, చూడండి. ఇవి 25 ఫాంట్స్, సెలెక్టెడ్ ఫాంట్స్ అన్నట్టు స్టైలిష్గా ఉంటాయి, ఫ్యాన్సీ ఫాంట్స్. ఇది మనం ఆల్బంలో కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్లో కానీ, సేవ్ ద డేట్ కానీ అలాంటివి క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను 25 ఫాంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫోటోషాప్లో యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని ఇలా క్లిక్ చేయడం ద్వారా ఇలా ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు ఫోటోషాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ కనుక క్లిక్ చేసి పట్టుకున్నట్లయితే టైప్ టూల్ దగ్గర మనకు హరిజంటల్ టైప్ టూల్ అని చూపిస్తుంది కదా. దాని కింద ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి హరిజంటల్ టూల్ అనేది తీసేసుకుందాం. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా న్యూ డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది. చూడండి, మనం టైప్ టూల్ తీసుకోగానే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఒక డమ్మీ ట్యాగ్ వస్తుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను టెక్స్ట్ టూల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. చూడండి, ఓకే. ఇలా టైప్ చేసుకొని ఇక్కడ అంటే ఈ టెక్స్ట్ని మనం ఎండ్ చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ ప్రెస్ చేసినా కానీ, లేదంటే మూవ్ టూల్ దగ్గర మూవ్ టూల్ తీసుకున్నా కానీ మనకు టెక్స్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. చూసారా, మనం ఇక్కడ నుంచి జరుపుకోవచ్చు. మళ్ళీ టెక్స్ట్ టూల్ టైప్ టూల్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ కూడా చేసుకొని మనం ఎండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కీబోర్డ్లో 2 ఎంటర్స్ ఉంటాయి మనకు, ఆల్ఫాబెట్ దగ్గర ఒకటి, నంబర్స్ దగ్గర ఒకటి. ఒకవేళ నేను ఆల్ఫాబెట్ దగ్గర ఉన్న ఎంటర్ నొక్కినట్లయితే ఈ బ్లింకింగ్ ఉంది కదా, కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనము కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ నేను బ్యాక్ స్పేస్ వచ్చినట్లయితే మళ్ళీ యథావిధిగా బ్లింకింగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఎండ్ చేయాలంటే రైట్ సైడ్లో నంబర్ దగ్గర ఒక ఎంటర్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేయగానే ఫాంట్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకేనా, మనం మళ్ళీ దీన్ని జరుపుకోవచ్చు. అదేవిధంగా మనం టైప్ టూల్లో ఉన్నప్పుడు జరుపుకోవాలంటే కంట్రోల్ ప్రెస్ చేయగానే మనకు మూవ్ టూల్ అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇలా మనం ఫాంట్ని జరుపుకోవచ్చు. మనం ఎన్నిసార్లు ఇక్కడ టైప్ చేసుకున్నా కానీ మనకు ఇక్కడ లేయర్ ప్యానల్స్లో టెక్స్ట్ లేయర్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి. ఓకే, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోటోషాప్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. చూడండి, చేయగానే చూడండి ఇక్కడ టిక్ మార్క్ ఓకే చేయగానే ఇంకో లేయర్ వచ్చేసింది. టెక్స్ట్ లేయర్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ప్రస్తుతానికి నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాపర్టీస్ బార్లో ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మన టెక్స్ట్ అనేది వర్టికల్ అయిపోతుంది. ఓకేనా, దీన్ని మళ్ళీ క్లిక్ చేయగానే హరిజంటల్ అంటే అడ్డంలో అయిపోతుంది. ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. చూడండి, దీన్ని ఇక్కడ జరుపుకుందాం. ఇక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ నుంచి ఫాంట్ స్టైల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఫాంట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, ఇలా మనము ఇక్కడ నుంచి ఫాంట్ స్టైల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేను కంట్రోల్ Z చేస్తున్నాను. చూడండి, మళ్ళీ అదే ఫాంట్కి వచ్చేసినాం మనం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి బోల్డ్ ఇటాలిక్ అని చూడండి. ఇటాలిక్ అని చెప్పేసి ప్రెస్ చేయగానే మన ఫాంట్ చూడండి ఇలా క్రాస్ అయిపోయింది. దీన్నే మనం ఇటాలిక్ స్టైల్ అంటాము. యాక్చువల్గా చూడండి ఒక ఫాంట్తో పాటు చూడండి ఇలా మనం ఫాంట్ యొక్క స్టైల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని మనం ఫాంట్ ఫ్యామిలీ అంటాము. ఇది అన్ని ఫాంట్స్కి రాదు, ఓన్లీ రెగ్యులర్ ఫాంట్స్కి మాత్రమే ఇలాంటి స్టైల్స్ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ నేను స్క్రిప్ట్ ఫాంట్ తీసుకున్నాను అనుకోండి, చూడండి స్టైలిష్ ఫాంట్ తీసుకున్నాను అనుకోండి, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు రెగ్యులర్ మాత్రమే చూపిస్తుంది. దీన్ని మనం బోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎలా అంటే ఇక్కడ క్యారెక్టర్ ప్యానల్లో చెప్పినప్పుడు చెప్తాను ఎలా బోల్డ్ చేసుకోవాలనో. ఓకేనా, మళ్ళీ నేను కంట్రోల్ Z చేస్తున్నాను. చూడండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏముంది ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఫాంట్ సైజ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. యాక్చువల్గా మాన్యువల్గా 72 వరకే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఇలా మనం కీబోర్డ్లో నుంచి ప్రెస్ చేసుకొని సైజ్ని ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 కనుక ప్రెస్ చేసేసి ఎంటర్ చేసేస్తే మన ఫాంట్ సైజ్ అనేది పెరుగుతుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి 150 పెట్టుకుంటున్నాను. మళ్ళీ
ఎంటర్ చేస్తున్నాను, మళ్ళీ మన ఫాంట్ చిన్నగా అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ మనం మౌస్ తీసుకెళ్ళినట్లయితే డబల్ టీ అని ఉంది కదా, మనకు వేలు చూపుతో పాటు హ్యాండ్ ఒకటి వచ్చేసింది కదా, దాన్ని క్లిక్ చేసేసి మౌస్ వదలకుండా నేను రైట్ సైడ్కి డ్రాగ్ చేసినట్లయితే మన ఫాంట్ సైజ్ ఇలా పెరుగుతుంది చూడండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళినట్లయితే మన ఫాంట్ సైజ్ తగ్గుతుంది చూడండి. ఇలా ఇక్కడ నుంచి మనం ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డబల్ ఏ అర్థం ఏంటంటే యాంటీ అలియాస్ అన్నట్టు. యాంటీ అలియాస్ గురించి నేను వీడియో చాలా వివరంగా చేయడం జరిగింది. ఇక్కడ ఐ బటన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి చూడండి. అంటే మనం ఫోటోషాప్ మీద వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ యాంటీ అలియాస్ గురించి తెలిసి ఉండాలి. మనం యాంటీ అలియాస్లో షార్ప్ లేదంటే స్మూత్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను స్మూత్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం టెక్స్ట్ అలైన్మెంట్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ మనం మౌస్ తీసుకెళ్ళినట్లయితే లెఫ్ట్ అలైన్ టెక్స్ట్, ఇక్కడ తీసుకెళ్ళినట్లయితే సెంటర్ టెక్స్ట్, ఇక్కడ తీసుకెళ్ళినట్లయితే రైట్ అలైన్ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఈ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీని మీద స్టిక్ పెట్టుకొని నేను ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా రైట్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తుంది మనం అంటే ఇక్కడ క్లిక్ చేసినాం కదా, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తుంది. అదేవిధంగా నేను బ్యాక్ స్పేస్ చేసేస్తున్నాను చూడండి. ఇది కనుక మనం క్లిక్ చేసి పెట్టినట్లయితే సెంటర్ నుంచి ఇటు వెళ్తుంది చూడు మన టెక్స్ట్. RIGHT అని చెప్పేసి టైప్ చేస్తుంటే మనకు సెంటర్ నుంచి ఇలా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినాం మనం, ఇక్కడ సగం ఇక్కడ సగం, అంటే టెక్స్ట్ టైపింగ్ అనేది సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా నేను మళ్ళీ దీన్ని బ్యాక్ స్పేస్ చేస్తున్నాను చూడండి. తీసేసి ఇక్కడ దీన్ని కనుక క్లిక్ చేసి పెట్టినట్లయితే మనది లెఫ్ట్కి వెళ్తుంది చూడండి. రైట్ అని చెప్పేసి RIGHT అని చెప్పేసి టైప్ చేస్తుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. ఈ 3 ఆప్షన్స్ అనేటి అలా మనకు పనిచేస్తాయి. ఓకేనా, నేను దీన్ని కూడా టిక్ మార్క్ ఓకే చేసుకొని డిలీట్ చేసేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము క్లిక్ చేసినట్లయితే ఫాంట్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవచ్చు చూడండి. అంటే టెక్స్ట్ యొక్క కలర్ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు చూడండి. బ్లూ పెడుతున్నాను నేను. ఓకే, ఇలా మనం దీంతో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, చేసుకొని ఈ కలర్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి చూడండి. మళ్ళీ టీని సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కలర్ ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫాంట్లో రకరకాలుగా కలర్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఓకేనా, దీన్ని మళ్ళీ నేను బ్లాక్ చేసేస్తున్నాను. ఓకే చేసేసి నెక్స్ట్ వచ్చేసి వ్యాప్ అని ఉంటుంది. దీన్ని ఇదే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ క్యారెక్టర్ ప్యానల్ ప్లస్ పారాగ్రాఫ్ ప్యానల్ ఉంటుంది చూడండి. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా క్యారెక్టర్ ప్యానల్ అనేది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇప్పటిదాకా మనం ఏది టైప్ చేసినా బిగ్ లెటర్స్లోనే వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ టిక్ చేసి పెట్టాను ఆల్ క్యాప్స్ అని చెప్పేసి చూడండి. దీన్ని తీసేసినట్లయితే మనకి అన్ని స్మాల్ లెటర్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా మనం క్యారెక్టర్ ప్యానల్లో కొన్ని ఆప్షన్స్ ప్రాపర్టీస్ బార్లో ఏదైతే చూపిస్తున్నాయో ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని కూడా మనం టెక్స్ట్ టైప్ టూల్లో లేము, ఇప్పుడు మూవ్ టూల్లో ఉన్నాం. మూవ్ టూల్లో ఉన్నా కానీ మనం క్యారెక్టర్ ప్యానల్లో నుంచి మనం టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ నుంచి మనం ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఫాంట్ ఫ్యామిలీ ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి కూడా సైజ్ పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. నేను కొద్దిగా చిన్నగా చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని డిస్కస్ చేసే ముందు మళ్ళీ మనం ఈ టెక్స్ట్ని ఎడిట్ చేయాలంటే చూడండి, టైప్ టూల్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ కొట్టేసుకుంటాను. ఇన్ ఫోటోషాప్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ చేసుకొని మళ్ళీ ఇన్ తెలుగు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్గా టైప్ చేస్తున్నాను నేను. ఓకే ఓకే, ఇలా టైప్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకున్నాను చూడండి. దీన్ని మళ్ళీ ఇంకోసారి సైజ్ తగ్గిస్తాం చూడండి. ఓకే, ఈ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనము టెక్స్ట్ని అలైన్ చేసుకోవచ్చు. ఎలా అంటే లీడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ నేను క్లిక్ చేసేసి రైట్కి తీసుకెళ్ళినట్లయితే మనకు టెక్స్ట్ అంటే లైన్కి మధ్యలో గ్యాప్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ ఆప్షన్తో. మళ్ళీ నేను లెఫ్ట్కి తీసుకెళ్ళినట్లయితే చూడండి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇంకా కొద్దిగా లెఫ్ట్కి తీసుకెళ్ళినట్లయితే ఓవర్లాప్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఆటోలో పెట్టుకుందాం. ఆటోలో పెట్టుకున్నప్పుడు మీకు ఇంకా స్పేస్ తగ్గించుకోవాలనుకుంటే లెఫ్ట్కి తీసుకొచ్చేసి ఇలా మనం ఈ ఆప్షన్ అనేది అలా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకోటి నేను టైప్ చేస్తున్నాను చూడండి, ఫోటోషాప్ అని చెప్పేసి టైప్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఓకే చేసేస్తున్నాను. దీన్ని కనుక మనము ఇక్కడ ఈ ఆప్షన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇందాక మనం లైన్కి మధ్యలో మనం స్పేస్ ఇచ్చాం కదా, ఇప్పుడు క్యారెక్టర్స్ మధ్యలో స్పేస్ ఇవ్వచ్చు ఈ ఆప్షన్తోని. అంటే అక్షరాల మధ్య స్పేస్ ఇవ్వచ్చు చూడండి. ఇక్కడ నుంచి నేను రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే చూడండి మనకి ఇలా స్పేసింగ్ వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా లోగోస్ కింద కానీ పేరు కింద కానీ మనం ఇలా గ్యాప్ ఇచ్చుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బిగ్ లెటర్స్ పెట్టినట్లయితే ఇంకా లుక్ వస్తుంది. ఓకేనా, బిగ్ లెటర్స్ తీసేస్తున్నాను. మళ్ళీ తీసేసి మళ్ళీ ఇదే కనుక మనం లెఫ్ట్కి తీసుకెళ్ళినట్టయితే చూడండి ఇలా ఓవర్లాప్ అయ్యి దగ్గరకు అయిపోతుంటాయి టెక్స్ట్ ఇవ్వచ్చు చూడండి ఇలా. ఓకే, యాక్చువల్గా ఇది ప్రస్తుతానికి 0లో పెట్టుకుందాం. మనం 0లో పెట్టుకొని నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ మ్యాట్రిక్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఎక్కువ యూజ్ కాదు ఈ ఆప్షన్.
ఆప్టికల్లో పెట్టినట్లయితే ఫాంట్ కొద్దిగా దగ్గర అవుతుంది చూడండి. మళ్ళీ మ్యాట్రిక్లో పెట్టినట్లయితే కొద్దిగా దూరం అవుతుంది. ఈ ఆప్షన్ ఎక్కువ యూస్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం ఫాంట్ని కొద్దిగా పెద్దగా చేసుకుందాం. కంట్రోల్ టీ ద్వారా కూడా మనం ఇలా ఫాంట్ని పెద్దగా చేసుకోవచ్చు. ఓకేనా, టిక్ మార్క్ ఓకే చేసేద్దాం. ఇక్కడ చేసుకొని ఈ ఆప్షన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కనుక మౌస్ క్లిక్ చేసుకొని రైట్ సైడ్కి డ్రాగ్ చేసినట్లయితే మన ఫాంట్ అనేది ఇలా నిలువులో సాగుతుంది చూడండి. ఈ ఆప్షన్ అనేది అలా పనిచేస్తుంది. యాక్చువల్గా దీన్ని 100% మీదే పెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని స్కేలింగ్ చేయొచ్చు. మళ్ళీ రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకు ఇలా స్ట్రెచ్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఎక్కువ యూజ్ కాదు. మీకు స్ట్రెచబుల్ ఫాంట్స్ కావాలంటే మనం నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా నేను ప్రస్తుతానికి 100% మీద పెట్టేస్తున్నాను. ఓకేనా, ఈ ఆప్షన్ ఉంది చూడండి. ఇది యాక్చువల్గా ఎలా పనిచేస్తుందంటే ఒక లెటర్ని మాత్రమే మనం పైకి తీసుకెళ్ళొచ్చు చూడండి. ఇలా సెలెక్ట్ చేసుకొని హెచ్ని మాత్రమే పైకి తీసుకెళ్ళొచ్చు చూడండి. రైట్ సైడ్ తీసుకెళ్ళినట్టే హెచ్ మాత్రమే పైకి వెళ్తుంది. మళ్ళీ ఈ 2 లెటర్స్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్కి తీసుకెళ్ళినామంటే చూడండి మళ్ళీ 2 లెటర్స్ కిందికి వస్తున్నాయి. ఇలా మనం కిందికి పైకి ఈ ఆప్షన్తో చేసుకోవచ్చు. కంట్రోల్ Z చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేసినట్లయితే మన ఫాంట్ అనేది కొద్దిగా బోల్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ టిక్ తీసేసినట్లయితే యథావిధిగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్లిక్ చేసినట్లయితే టెక్స్ట్ అనేది ఇటాలిక్ స్టైల్లో అయిపోతుంది. ఓకే, దీన్ని క్లిక్ చేసేద్దాం. ఒకవేళ ఇక్కడ ఇందాక మనం ఈ ఆప్షన్ వాడడం, దీన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని క్యాప్స్ అన్ని బిగ్ లెటర్స్లో వచ్చేస్తుంది, ఆల్ క్యాప్స్లో వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ క్లిక్ చేసినట్లయితే స్మాల్లో వచ్చేస్తుంది చూడండి. ఈ ఆప్షన్ అనేది అలా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ లెటర్ మాత్రమే బిగ్గా ఉంటుంది. యాక్చువల్గా కొన్ని లోగోస్లో ఇలా ఉంటుంది కదా, ఈ ఆప్షన్ అనేది అలా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ తీసేసినట్లయితే నార్మల్ అయిపోతుంది. ఈ ఆప్షన్ అనేది అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి చూడండి, ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఉంది చూడండి. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసి నేను ఏ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 అని నొక్కుతున్నాను చూడండి. ఏ స్క్వేర్ లెక్క వచ్చేస్తుంది చూడండి. ఈ ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయొచ్చు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ ఓకే చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్ని కానీ డేట్ని కానీ మెన్షన్ చేయాలంటే ఇలా టిక్ చేసుకొని 12th అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకొని TH అని ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇలా మనం మంత్ని కానీ డేట్ని కానీ ఈ ఆప్షన్తో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే సబ్స్క్రిప్ట్ అని చూపిస్తుంది చూడండి. దీన్ని క్లిక్ చేసి మళ్ళీ నేను టైప్ చేస్తే కింద వస్తాయి లెటర్స్. అలా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. టిక్ మార్క్ ఓకే చేసేసి దీన్ని డిలీట్ చేసేద్దాం. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని టిక్ మార్క్ చేయగానే మనకు టెక్స్ట్ కింద లైన్ వచ్చేస్తుంది. ఓకే, నేను కంట్రోల్ Z చేస్తున్నా. ఓన్లీ ఈ షాప్ అని ఉంది కదా, దీన్ని మాత్రమే మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా దీన్ని క్లిక్ చేసినట్లయితే దీని కింద మాత్రమే మనకు అండర్లైన్ వస్తుంది చూడండి. ఇలా ఈ ఆప్షన్ అనేది అలా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను కంట్రోల్ Z చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు స్ట్రైక్ త్రూఅవుట్ వస్తుంది చూడండి. ఇలా మధ్యలో గీత వచ్చేస్తుంది కొట్టేసినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 250 అని చెప్పేసి టైప్ చేస్తున్నాను చూడండి. ఈ టెక్స్ట్ సైజ్ కొద్దిగా పెంచుకుందాం మనం. ఇక్కడ నుంచి ఇలా సెలెక్ట్ చేసుకొని పెంచుకొని 3 టూల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఒక డూప్లికేట్ అంటే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినట్లయితే ఇంకోటి మనకు క్రియేట్ అవుతుంది. మళ్ళీ మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు చూడండి. ఇలా దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈసారి 200 పెడదాం. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇది ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ గీత వచ్చేస్తుంది చూడండి మధ్యలో. అంటే మనం అప్పుడప్పుడు ఆన్లైన్లో ఆఫర్స్ చూస్తుంటాం కదా, ఈ ఆప్షన్ అనేది అలా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇంగ్లీష్ USA అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది యాంటీ అలైస్ ముందే చెప్పేసాను. ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ నుంచి స్మూత్గా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం క్యారెక్టర్ ప్యానల్ గురించి మొత్తం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ప్యానల్ ఉంది. ఇది కూడా మనం ఒక ఇన్విటేషన్ క్రియేట్ చేయాలన్నా కానీ పారాగ్రాఫ్ సెట్టింగ్ చేసుకోవాలన్నా కానీ ఇది చాలా యూజ్ అవుతుంది. దీని గురించి కూడా ఇప్పుడు చిన్నగా తెలుసుకుందాం. ఓకేనా, ఓకే, ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. ఓకే, పారాగ్రాఫ్ తీసుకునేటప్పుడు మనము టైప్ టూల్ తీసుకొని సింపుల్గా ఇలా క్లిక్ చేసేసి ఇలా డ్రాగ్ చేసినట్లయితే చూడండి మనకు ఒక డమ్మీ పారాగ్రాఫ్ అని వచ్చేసింది. దీన్ని బ్యాక్ స్పేస్ చేసి అయినా సరే డిలీట్ చేసేసి అయినా సరే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మళ్ళీ మనం టైప్ చేసుకోవచ్చు పారాగ్రాఫ్ అనేది. నేను కంట్రోల్ Z చేస్తున్నా. మనం ఇదే పారాగ్రాఫ్ మీద డిస్కస్ చేద్దాం. ఓకే, పారాగ్రాఫ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఈ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కూడా ఉన్నాయి. యాక్చువల్గా లెఫ్ట్ నుంచి లెవెల్లో ఉంది కదా మనకు, ఇక్కడ చూడండి ఒకసారి. అదేవిధంగా నేను దీన్ని క్లిక్ చేసినట్లయితే లాస్ట్ లైన్ సెంటర్కి వచ్చేసి మొత్తం లెవెల్గా చూపిస్తుంది. ఇది కనుక క్లిక్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ నుంచి లెవెల్గా చూపిస్తుంది. కింది లైన్ ఇటు నుంచి ఎండ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కనుక నేను దీన్ని క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా లెవెలింగ్ చూపిస్తుంది. దీన్ని ఓకే చేసేద్దాం. చూడండి ఇలా లెవెలింగ్ చూపిస్తుంది. అదేవిధంగా దీన్ని కనుక క్లిక్ చేసేస్తే
మనకు లాస్ట్ లైన్ ఉంది కదా, ఇది సెంటర్ చేసి ఇచ్చేసింది మనకు. నెక్స్ట్ ఇది కనుక నేను క్లిక్ చేసినట్లయితే చూడండి, యాక్చువల్గా లైన్స్ అనేది మనకు జస్టిఫై అవుతుంది చూడండి. ఇక్కడ మళ్ళీ దీన్ని క్లిక్ చేసినట్లయితే స్క్వేర్లో చేసేసి మనకి ఇచ్చేసింది. ఇది యాక్చువల్గా లాస్ట్ లైన్ అనేది డివైడ్ చేసేసింది ఇక్కడ మనకు. ఇలా మనం ఇక్కడ నుంచి జస్టిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ప్రస్తుతానికి నేను దీని మీదే పెడుతున్నా. ఇక్కడికి వెళ్ళినట్లయితే మనం ఇండెంట్ చేసుకోవచ్చు. ఇండెంట్ ఏంటంటే మనము ఇది ఒక్కదాన్ని మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని రైట్ సైడ్ డ్రాగ్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి. ఇలా డ్రాగ్ చేసినట్లయితే మన లైన్ పారాగ్రాఫ్ లైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా మనం ఇక్కడ నుంచి టైప్ చేసి కూడా మనము పెంచుకోవచ్చు. పారాగ్రాఫ్ లైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ హైపోనెట్ అని ఉంది కదా, దీన్ని డిస్కస్ చేద్దాం. దీన్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ డాష్ వచ్చేసింది. మనం బుక్లలో రాసేటప్పుడు ఏదైనా పెద్ద పదం లాస్ట్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇలా డాష్ రాస్తుంటాం కదా, అలాగే ఈ హైపోనెట్ అనేది అలా పనిచేస్తుంది. మనం క్లిక్ తీసేస్తే మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రస్తుతానికి దీన్ని కూడా నేను హైడ్ చేస్తున్నాను. ఓకేనా, మనము బయట నుంచి ఏదైనా పారాగ్రాఫ్ కానీ ఏదైనా మ్యాటర్ కాపీ చేసుకొని ఫోటోషాప్లో ఎలా పేస్ట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఎవరైనా మీ క్లయింట్ వాట్సాప్లో ఏదైనా మ్యాటర్ పంపించి దీన్ని ఎడిట్ చేయండి అని చెప్తే మీరు డైరెక్ట్ వాట్సాప్లో నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టెక్స్ట్ నేను రైట్ క్లిక్ చేసుకొని కాపీ చేస్తున్నాను చూడండి. కాపీ చేసుకొని నేను ఫోటోషాప్లోకి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకొని పేస్ట్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, పేస్ట్ చేసిన అది ఎక్కడికో వెళ్ళిపోయింది. మనం టిక్ మార్క్ ఓకే చేసుకొని జరుపుకొని ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసే బదులు దీన్ని డిలీట్ చేసేస్తున్నాం. అట్లాంటప్పుడు మనం క్లిక్ చేసుకొని జస్ట్ ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసేసి మనం దీన్ని బ్యాక్ స్పేస్ చేసేసి మన మ్యాటర్ అనేది ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. చూడండి, పేస్ట్ చేసుకొని మళ్ళీ మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు పారాగ్రాఫ్ ప్యానల్ గురించి కూడా వివరంగా తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లోగోస్లో స్టైలిష్ ఫాంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేదంటే ఆల్బమ్లో మనం స్టైలిష్ ఫాంట్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం వెడ్డింగ్ మూమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ రాద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకోవడం జరిగింది. సింపుల్గా జస్ట్ క్లిక్ చేయగానే మనకు టెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకుందాం వైట్, ఎందుకంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మళ్ళీ మనం ఇక్కడ వెడ్డింగ్ అని చెప్పేసి సింపుల్గా టైప్ చేసుకుందాం. అని టైప్ చేసుకొని టిక్ మార్క్ ఓకే చేసుకొని సింపుల్గా మనం స్టైలిష్ ఫాంట్ కావాలి కాబట్టి యాక్చువల్గా స్క్రిప్ట్ ఫాంట్ అంటాము. ఇక్కడ నుంచి ఒక ఫాంట్ తీసేసుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ అనేది తీసేసుకుంటున్నాను నేను. చూడండి, చేంజ్ అయిపోయింది. దీన్ని డబ్ల్యూని మళ్ళీ బిగ్ లెటర్గా ఇస్తాం. బిగ్ లెటర్ ఇవ్వగానే చూడండి ఇలా మనకు స్టైలిష్గా కనిపిస్తుంది వెడ్డింగ్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఫాంట్ యొక్క కలర్ చేంజ్ చేద్దాం. చూడండి, సబ్జెక్ట్లో ఏదైతే కలర్ ఉందో దాంతో ఈ ఫాంట్ అనేది మ్యాచ్ చేద్దాం. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ తీసేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా లైట్ చేద్దాం. చూడండి, చేసుకొని మనకు ఫస్ట్ లెటర్ని మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గోల్డ్ ఉంది కదా, ఇక్కడ గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా గోల్డ్ కలర్ ఇచ్చేద్దాం మనం. ఓకేనా, ఇచ్చుకొని ఓకే చేసేద్దాం. ఓకే చేసుకొని టిక్ మార్క్ ఓకే చేసుకుందాం. మళ్ళీ ఒక ఫాంట్ తీసుకుందాం. చూడండి, మళ్ళీ ఇక్కడ మనము మూమెంట్స్ అని చెప్పేసి టైప్ చేద్దాం. చూడండి, టైప్ చేసుకొని మళ్ళీ యథావిధిగా కలర్ అనేది ఇలా చేంజ్ చేసుకొని కలర్ చేంజ్ అయిపోయింది. టిక్ మార్క్ ఓకే చేసేద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఫాంట్ చేంజ్ చేద్దాం. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ రెగ్యులర్ ఫాంట్ ఒకటి ఉంటుంది ఫ్రాంక్లిన్ అని చెప్పేసి, అది తీసేసుకుందాం. తీసేసుకొని సింపుల్గా మనం క్యారెక్టర్ ప్యానల్లో నుంచి కూడా మనం సైజ్ అనేది చిన్నగా చేసుకోవచ్చు. చూడండి, సింపుల్గా ఇలా చిన్నగా చేసుకుంటున్నాను నేను. లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ 60 అని చెప్పేసి ఒకసారి టైప్ చేద్దాం. చేసుకొని ఇప్పుడు మనం దీన్ని చూడండి మూవ్ టూల్తో జరుపుకొని సింపుల్గా దీనికి మనం బిగ్ లెటర్ అంటే ఆల్ క్యాప్స్లో పెట్టేద్దాం. పెట్టేసి ఇక్కడ మనం స్పేసింగ్ ఇద్దాం. దీన్ని చూడండి, స్పేసింగ్ ఇచ్చేసి సైజ్ ఇంకా తగ్గించుకోవచ్చు. మనం 40 పెడదాం ఈసారి. చూడండి, మళ్ళీ స్పేస్ పెంచుకోవచ్చు. ఇలా పెంచుకొని మనము ఇక్కడ జరుపుకొని పెట్టుకుందాం. చూడండి, దీని కింద పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఇలా షిఫ్ట్ పట్టుకొని లింక్ చేయొచ్చు. చూడండి, అంటే ఇక్కడ నుంచి కూడా మనం షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని దీన్ని లింక్ చేయాలంటే ఇక్కడ మనకు లింక్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే లింక్ అయిపోతుంది. ఇప్పుడు జరిపినా కానీ మనం 2 ఫాంట్స్ ఒకటేసారి జరుగుతాయి. మళ్ళీ రెండుని ఒకేసారి చిన్నగా చేసుకోవచ్చు మనం. చూడండి, ఇలా చిన్నగా చేసుకొని మనం ఇంకా డెకరేషన్ చేయొచ్చు. దీనికి ఇక్కడ షేప్స్ ఉన్నాయి, కస్టమ్ షేప్లోకి వెళ్దాం. చూడండి, ఇంకా నేను యాక్చువల్గా షేప్స్ అనేది ఇంపోర్ట్ చేయలేదు. బేసిక్ షేప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఫ్లవర్స్లో వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇది తీసేసుకుందాం. తీసేసుకొని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇలా మనం షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేద్దాం. మళ్ళీ మనకు సబ్జెక్ట్లో ఏదైతే కలర్ ఉందో కలర్ పెట్టేద్దాం. ఇక్కడ షేప్ మీద డబల్ క్లిక్ చేసినట్లయితే చూడండి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలరే పెట్టేద్దాం మనం. ఓకేనా, దీన్ని Ctrl+T అని చెప్పేసి
కొద్దిగా చిన్నగా చేసేసి కొద్దిగా ఇలా పెట్టేసుకుందాం. 3 టూల్‌తోని జరుపుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ తీసుకొని ఇక్కడ తీసుకెళ్ళేసి కంట్రోల్ టీ అని చెప్పేసి ఇక్కడ ఫ్లిప్ చేసేద్దాం దీన్ని. 3 టూల్ తీసుకొని మనం దీన్ని జరుపుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు అన్నిటిని మనం ఒకటేసారి లింక్ చేసేద్దాం ఇక్కడ నుంచి. ఓకేనా? షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ లింక్ చేసేస్తే చూడండి ఇదంతా మొత్తం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కొద్దిగా చిన్నగా చేసుకోవచ్చు దీన్ని. ఇలా మనం టైప్ టూల్తో ఇలా టెక్స్ట్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనం దీంట్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ అనేది మనం ఇక్కడ నుంచి యాడ్ చేసేద్దాం. చూడండి ఫోటోషాప్ అని ఉంది కదా, దీని మీద మనం ఇప్పుడు వ్యాప్ ప్యానల్ గురించి తెలుసుకుందాం. ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ వ్యాప్ అని ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం టెక్స్ట్ని వ్యాప్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నన్ ఉంది కదా, ఇక్కడ ఆర్క్ పెట్టినట్లయితే ఇలా ఉంటుంది. ఆర్క్ లాగా వచ్చేసింది చూడండి మన టెక్స్ట్ అనేది. చూడండి ఇలా మనం పైకి తీసుకెళ్దాం. ఇలా మనం ఇక్కడ నుంచి మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నన్ అని పెట్టేద్దాం. ఇలా చాలా రకాలుగా ఉంది. ఫ్లాగ్ అని ఉంది చూడండి, ఫ్లాగ్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్కి తీసుకెళ్ళినట్లయితే ఇటు నుంచి బెండ్ అవుతుంది. ఇలా మనము టెక్స్ట్ని వ్యాప్ చేసుకొని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ అని ఉంది చూడండి, ఇక్కడ చూడండి ఫిష్ లాగా వచ్చేస్తుంది మన ఫాంట్ అనేది. వ్యాప్ టెక్స్ట్ ప్యానెల్ అనేది అలా మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? దీన్ని క్లోజ్ చేసేద్దాం మనం. ఇది కూడా మనం హైడ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇంకా మనకు వర్టికల్ టూల్ ఉంది చూడండి, వర్టికల్ టైప్ టూల్ ఉన్నది. దీన్ని మనం ఇలా క్లిక్ చేసుకుని టెక్స్ట్ అనేది వర్టికల్లో చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను కొద్దిగా 50 అని చెప్పేసి పెంచుతున్నాను ఫాంట్ సైజు. ఇక్కడ మనం వర్టికల్లో టైప్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ ఓకే చేసేస్తున్నాను. మళ్ళీ నేను క్యారెక్టర్ ప్యానెల్ ఓపెన్ చేస్తున్నాను. సేమ్ హారిజాంటల్కి ఎలా అయితే యూజ్ చేసుకున్నామో ఆప్షన్స్, వర్టికల్ టెక్స్ట్ని కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ అనేటివి. మళ్ళీ ఫోటోషాప్ ఫాంట్ అనేది ఆన్ చేస్తున్నాను చూడండి. దీన్ని కూడా వర్టికల్లో ఎలా తీసుకోవచ్చు చూడండి. కంట్రోల్ టీ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఫోటోషాప్ని కంట్రోల్ టీ అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్ నేను 90 డిగ్రీస్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫాంట్ వస్తుంది. ఇలా కూడా మనం ఫాంట్ని రకరకాలుగా వాడుకోవచ్చు. అంటే హారిజాంటల్ ఫాంట్ని కూడా మనం ఇలా వర్టికల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా టైప్ చేసుకోవాలంటే మనము ఈ వర్టికల్ టూల్తోని ఇలా టైప్ చేసుకోవచ్చు. నేను దీన్ని కూడా మళ్ళీ హైడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే ఇంకా మనకు వర్టికల్ టైప్ మాస్క్ టూల్, హారిజాంటల్ టైప్ మాస్క్ టూల్ ఉంది కదా, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది తీసేసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గోల్డెన్ స్ట్రక్చర్ తీసుకోవడం జరిగింది చూడండి. ఇక్కడ సెంటర్ పెట్టుకుందాం. మనం సెంటర్ పెట్టుకొని జస్ట్ ఇలా క్లిక్ చేసేసి చూడండి ఇక్కడ మనం ఫాంట్ సైజ్ మళ్ళీ పెంచుకోవచ్చు. చూడండి ఇక్కడ 150 పెడుతున్నాను నేను, పెట్టేసి ఎంటర్ చేస్తున్నాను. ఫాంట్ సైజ్ పెరిగిపోయింది సింపుల్గా. ఇక్కడ నుంచి మళ్ళీ ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేద్దాం. చూడండి చేంజ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టైప్ చేసుకుందాం మనం వెడ్డింగ్ అని చెప్పేసి. టైప్ చేసుకున్న తర్వాత జస్ట్ టిక్ మార్క్ చేయగానే మనకు ఇక్కడ సెలెక్షన్ అయిపోతుంది చూడండి. సెలెక్షన్ కాగానే ఇక్కడ మాస్క్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రాస్టర్ మాస్క్ అనేది వచ్చేసింది చూసారా. జస్ట్ సింపుల్గా మూవ్ టూల్ తీసుకొని దీన్ని డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ డ్రాగ్ చేసేసి ఇక్కడ పెట్టినట్లయితే ఎలా కనబడుతుందో ఒకసారి జూమ్ చేసి చూద్దాం. చూడండి మొత్తం గోల్డెన్ లెటర్ టైప్లో కనబడుతుంది. ఇలా మనం మాస్కింగ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ మనం దీని మీదకి వద్దాం. ఇప్పుడు టెక్స్ట్ అనేది మనం పాత్ మీద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెన్ టూల్ తీసుకుంటున్నాను, ఒక పాత్ అనేది క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్గా పాత్ గురించి మీకు తెలియకపోతే కనుక, లేదంటే డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇంతకుముందు పెన్ టూల్లో నేను పాత్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఓకేనా? అక్కడికి వెళ్ళేసి మీరు వీడియో చూడొచ్చు. మళ్ళీ నేను కంట్రోల్ Z చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసేసి నేను చూడండి ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేసేసి ఒక పాత్ అనేది తీసుకున్నాను. ఈ పాత్ మీద కూడా మనం టెక్స్ట్ రాయొచ్చు. అది ఎలా అంటే చూడండి, నేను టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సైజ్ అనేది ఇక్కడ నేను ఒక 50 వరకు పెట్టుకుంటున్నాను. ఓకే, 50 వరకు పెట్టుకొని నేను టైప్ టూల్ ఇక్కడ తీసుకెళ్ళినట్లయితే మనకు ఒక ఐకాన్ చేంజ్ అవుతుంది చూడండి. ఇలా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనము ఇక్కడ టైప్ ఫాంట్ వచ్చేసింది చూసా. ఇక్కడ యాక్చువల్గా సైజ్ చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి 60 సైజ్ పెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా కనిపిస్తుంది చూడండి. ఇలా పాత్ మీద కూడా మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు టెక్స్ట్ని. చూడండి ఇలా మళ్ళీ టైప్ చేసుకోవచ్చు. చూడండి ఇలా టైప్ చేసుకొని మళ్ళీ మూవ్ టూల్కి వెళ్ళిపోతే చూడండి టెక్స్ట్ ఇలా వచ్చేసింది. యాక్చువల్గా ఇది పాత్ ఉంటుంది దీనికి. మళ్ళీ మనం పెన్ టూల్ తీసుకున్నట్లయితే మనకు పాత్ కనబడుతుంది చూడండి. ఒకవేళ దీన్ని మళ్ళీ ఎడిట్ చేసినట్లయితే ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనం కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకొని పాత్ మీద తీసుకెళ్ళినట్లయితే ఇలా మళ్ళీ పాత్ ఎడిట్ చేస్తే మనం పాత్ ఎలా అయితే బెండ్ అవుతుందో మన టెక్స్ట్ కూడా అలా వచ్చేస్తుంది చూసారా. మనము టెక్స్ట్ని పాత్ మీద కూడా టైప్ చేసుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని హైడ్ చేసేద్దాం. ఓకే, యాక్చువల్గా మనకి ఇక్కడ షేప్లలో కూడా పాత్ ఉంటుంది. యాక్చువల్గా చూడండి ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాం, తీసుకొని షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తున్నాను.
డ్రాగ్ చేసినట్లయితే మనకి ఇలా ప్రాపర్టీస్ ప్యానల్ ఓపెన్ అవుతుంది కదా, దీన్ని క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ టెక్స్ట్ తీసుకొని నేను ఇక్కడ మనకు పాత్ ఉంటుంది చూడండి, దీన్ని క్లిక్ చేసినట్లయితే చూడండి మనకు ఫాంట్ వచ్చేసింది. మళ్ళీ మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను షేప్ కనుక హైడ్ చేసినట్లయితే చూడండి మన టెక్స్ట్ రౌండ్గా వచ్చేసింది. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. వేరే క్లాస్లో నేను చాలా డీటెయిల్గా నేను పాత్ మీద టెక్స్ట్ ఎలా రాసుకోవాలో, ఇన్సైడ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం టైప్ టూల్ గురించి, క్యారెక్టర్ ప్యానల్ గురించి, పారాగ్రాఫ్ ప్యానల్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. ఒకవేళ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం కంపల్సరీ ఒక లైక్ మాత్రం చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసినట్లయితే బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్గా వస్తుంది, అక్కడికి వెళ్ళేసి మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, రైట్ సైడ్లో మీకు 2 వీడియోస్ కనబడుతున్నాయి కదా, పైన వీడియో క్లిక్ చేసినట్లయితే మీరు పాత్ గురించి వివరంగా తెలుసుకోవచ్చు. పాత్ గురించి, పెన్ టూల్ గురించి. కింది వీడియో కనుక మీరు నొక్కితే ఫోటోషాప్ క్లాసెస్ ప్లేలిస్ట్ వస్తుంది, అక్కడ నుంచి మీరు క్లాసెస్ చూడొచ్చు. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.